నిజంగా నేను ఇది నమ్మలేకపోతున్నాను సార్. ఇప్పటిదాకా నేను మీ పక్కనే ఉన్నా కదా, ఇప్పుడు చూస్తే నేను నా ఇంట్లో ఉన్నాను సార్. మిత్రా సార్ ఆ వాచ్ అద్భుతం సార్. మిత్రా ఏమైంది సార్? వాడు గెలిచాడు. ఆ శివకుమార్ గెలిచాడు. వాడు దానికి ఎందుకు 24 అని పేరు పెట్టాడు? అది కేవలం ఆ తారీఖులో ఉన్న 24 గంటల లోపు మాత్రమే తీసుకెళ్ళగలుగుతుంది. 26 ఏళ్ళు కనీసం నిన్నటికో రేపటికో కూడా మనల్ని తీసుకువెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? దీన్ని మార్చి సరి చెయ్యడానికి ఒక్కడే ఉన్నాడు. మణి, శివకుమార్ సుపుత్రుడు. వాడిని మనం చంపేశాం కదా సార్. ఇప్పుడే వాడి ఆయుష్ రేఖ బలం తెలుస్తుంది. తారీఖు చూడు, టైం చూడు. మనం అదే రోజుకి తిరిగి వచ్చాం. ఆగస్టు 15వ తారీఖు మళ్ళీ మొదలైంది. ఇంకా మనం వాడిని చంపలేదు. ఇంట్లో నిద్రపోతున్నాడు. 2 విషయాలు మన గురించి వాడికి ఎలా తెలిసింది? ఆ పేపర్ యాడ్, అది చూసేవాడు వచ్చాడు, వస్తాడు, వాడు రాకూడదు. ఇంతవరకు వాడికి మన గురించి ఏమీ తెలియదు. ఆ యాడ్ రేపు ఏ పేపర్లోనూ రాకూడదు. సరే సార్. ఇక 2వ విషయం, లేచేపటికి వాడి చేతికి వాచ్ ఉండాలి, లేదంటే అనుమానం వస్తుంది. ఆగస్ట్ 15 మన సిటీలో మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఇండిపెండెన్స్ డే ని సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ రోజు ఎన్నో కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తారు. ఇల్లాలి అక్రమ సంబంధానికి ఆదరణ తెలిపిన భర్త. థూ! ఏ? వీళ్ళలో ఎవరిని కొంటే ఎవరు ఫ్రీ? ఎవరైనా మనకు ఓకే. వాచ్ ఏమైంది? ఈ చేతికి ఎలా? సార్ మీరు చెప్పినట్టే చేశాను సార్. వాడు నిన్ను చూశాడా?
లేదు సార్. వాడు నిన్ను చూస్తే ఇన్నేళ్లు మనం పడ్డ కష్టం వృధా అయిపోతుంది. ఖచ్చితంగా తను నన్ను చూడలేదు, కానీ నేను తన్ని చూశాను. తన చేతికి మీరు తయారు చేసిన వాచ్ నేను తీసుకొని చూశాను. అది పనిచేస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే తను చూడడానికి అచ్చం మీ పోలికలతోనే ఉన్నాడు సార్. ప్రియా, మిత్ర చెప్పింది విన్నావా? మన బిడ్డ అచ్చం అలాగే ఉన్నట్ట. రూపంలో వాడు నన్ను పోలినా పర్వాలేదు, కానీ వాడి జీవితం నాలా ఉండకూడదు. అందుకే వాడు ఇక్కడే ఉంటున్నాడని తెలిసి కూడా వాడికి దూరంగా ఉంటున్నాను. అయినా నా మనసు ఒప్పుకోలేదు. అందుకనే ఒకసారి మన మిత్రాన్ని వెళ్ళి చూసి రమ్మని చెప్పాను. వాడు సంతోషంగా ఉన్నాడట, మంచి వాళ్ళతో ఉంటున్నాడట. బిడ్డ సంతోషం తప్ప కన్న వాళ్ళకి ఇంకేం కావాలి చెప్పు? అదేనా సార్, వాడు వాచ్ పెట్టుకునే చేతికి కాకుండా మార్చి పెడితే ఖచ్చితంగా నన్ను ఫాలో అవుతూ ఇక్కడికి వస్తాడని అంత కరెక్ట్గా చెప్పారు. వాడు శివకుమార్ కొడుకైతే నేను శివకుమార్ అన్నంరా. కానీ ఇంత పెద్ద పని వాడి వల్ల వీలవుతుందా? వాడి వల్ల మాత్రమే వీలవుతుంది. వాడి బాబుని చూడకుండా ఏ పని చేసేవాడో తెలియకుండా పెరిగాడురా వాడు. అయినా వీడే పని చేస్తున్నాడో చూసావా? వాచ్ మెకానిక్. వాడిలో ఉన్నది శివకుమార్ రక్తం. ఖచ్చితంగా చేస్తాడు. వాడిని పిలిపించి చెయ్యమని అడిగినా, మనం బెదిరించినా మన కోసం చేస్తాడా? వెళతా. వాడి జీవితంలోకి వాడి బాబులా వెళతా. వాడి తల్లి గురించి చెప్పి తనని చూడాలన్న ఆతృతని పెంచుతా. ఆత్రేయ వాడి కుటుంబాన్ని దారుణంగా అంతం చేసిన కథ చెప్తా. అప్పుడు చేస్తాడు. ఫోటో ముందు కన్నీళ్లు కారుస్తూ నించున్నాడుగా, వాడికి జన్మనిచ్చిన తల్లి దానికోసం చేస్తాడు. వాడి బాబుననుకుంటున్న నన్ను నయం చేయడానికైనా చేస్తాడు. చేయించి చూపిస్తా. మిత్ర, ఆ వాచ్ని కట్టుకుని ఎవడైనా దాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ ఆ పని చేయకుండా నాకు అనుకూలంగా ఉపయోగించుకుంటా. చూస్తున్నాను. అరెరే, నా బిడ్డకి జ్ఞానోదయం అయినట్టుందే. ఏ రోజు లేనిది ఈ రోజు ఉదయాన్నే 6 గంటలకు లేచి కూర్చున్నాడు. దిష్టి చుక్క పెట్టాలి, నా దిష్టి తగిలేలా ఉంది. రే, ఏమైందిరా మణి? ఏమైందిరా? కళ్ళలో నీళ్ళేంట్రా? ఏమైంది? అమ్మా, వీళ్ళ గురించి తెలుసుకోవాలని ఆతృతతో అడగడం లేదు. నేను నీ బిడ్డని కానా అన్న ఆవేదనతో అడుగుతున్నాను. మనం ఎలా కలిసామమ్మా? ఈయన మీ నాన్న. నువ్వు పెరిగి పెద్దయ్యాక నీ ముఖం చూస్తే అప్పుడు నాకు అర్థమైంది. నిన్ను నా చేతుల్లో పెట్టి నా జీవితాన్ని మార్చేసిన వారు మీ నాన్న. మనం ఎవరని అడిగావు కదా, చెప్తాను.
ఊర్లోనే చాలా పెద్ద కుటుంబం మనది. నాన్న, అన్న, వదినలతో ఎంతో ప్రేమగా ఉండే కుటుంబం. ఆ ఇంటి గారాల పట్టిన నేను. అమ్మాయిలు బాగా చదివి పైకొచ్చి అందరికీ సాయపడాలనే ఉద్దేశంతో నన్ను బయటూరికి పంపించి చదివించారు మా నాన్న. ఒకరోజు నాకు ఉత్తరం వచ్చింది. పెద్ద కుటుంబం నుంచి మంచి సంబంధం వచ్చింది, వెంటనే రా అని. ఆ ప్రయాణమే నా జీవితాన్ని మార్చేస్తుందని ఆ రోజు నాకు తెలియలేదు. సరిగ్గా అప్పుడే శరీరం అంతా గాయాలతో నీతో పాటు మీ నాన్నను చూశాను. నిన్ను నా చేతుల్లో పెడుతూ నీ బిడ్డకు ఎటువంటి ఆపద రానివ్వనని వాళ్ళమ్మకి మాటిచ్చానని, ఆ మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో నేను లేనని, మీరే ఎలాగైనా నా బిడ్డని కాపాడాలని నిన్ను నా చేతుల్లో పెట్టి ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన నేను చూడలేదు. అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి వస్తుంది కదా అని మా నాన్న స్టేషన్కి అన్న, వదినల్ని, పెళ్లి వాళ్ళని, స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ తీసుకొచ్చారు. ఆ సంతోష సమయంలో అందరూ నా కోసం ఎదురు చూస్తుండగా చేతిలో బిడ్డతో నేను ట్రైన్ దిగాను. మా నాన్నతో పాటు అందరూ నిర్ఘాంతపోయారు. అక్కడున్న వాళ్ళంతా పెళ్లి కావాల్సిన పిల్లని పై చదువులకి పక్కూరు పంపిస్తే ఇదిగో ఇలాగే బిడ్డతో దిగుతుందని సూటిపోటి మాటలతో దెప్పిపొడిచారు. వాళ్ళు మాటలు తలుచుకుంటే ఇప్పటికీ మనసు కష్టంగా ఉంటుంది. ఇంట్లో ఒకటే గొడవ మా నాన్న, అన్నయ్య, తమ్ముళ్లతో. నువ్వు చెప్పింది మేము నమ్ముతాం, ఊళ్ళో వాళ్ళు నమ్ముతారా అని అడిగారు. నిన్ను కట్టుకోబోయేవాడికి బిడ్డున్నాడని తెలిస్తే ఈ పెళ్లి ఒప్పుకుంటాడా అని అడిగారు. మా నాన్నతో అన్నాను, ఏ నాన్న, ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మాట తప్పకూడదని చిన్నప్పటి నుంచి మీరే కదా నాకు నేర్పించారు. ఈ బిడ్డని కాపాడుతానని వాళ్ళ నాన్నకి మాట ఇచ్చాను, ఇప్పుడు ఆ మాట తప్పమంటారా నాన్న అన్నాను. అదే నేను ఆయనతో మాట్లాడిన చివరి మాట. ఆ తర్వాత నేను తీసుకుని రూమ్లోకి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రంతా నువ్వు పాల కోసం ఏడ్చావు. నీ బాధ చూడలేక నేను ఏడ్చాను. ఆ క్షణాన్ని నిర్ణయించుకున్నాను, తల్లి కాకుండానే నీకు తల్లి పాలిచ్చాను. అప్పుడే నువ్వు నన్ను అమ్మ అని పిలిచావు. ఆ మాటకున్న గొప్పతనాన్ని తెలుసుకున్నాను. ఆ రోజు నుంచి వాళ్ళ కూతురు నన్న విషయాన్ని మర్చిపోయి నీకు అమ్మగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నా బిడ్డ వల్ల ఎవరు ఏ మాట పడకూడదని ఆ ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. ఆ రోజు నుంచి నాకు ఊరైనా, ఇల్లైనా, లోకమైనా అన్ని నువ్వేరా. ఇప్పుడు చెప్తున్నాను రా, ఏలాగా నేను నిన్ను 10 నెలలు మోసి కనలేదు, కానీ 26 ఏళ్ళు నా గుండెల్లో పెట్టుకొని చూశాను. నేనేరా నీకు అమ్మని. ఎవరెన్ని చెప్పినా నేనే నీకు అమ్మని. నువ్వు నా కొడుకువి, నేను నీకు అమ్మని, అంతే. ఏడవకురా, ఏడవకు. చూడు, వీళ్ళ దగ్గరికి నువ్వు నన్ను తీసుకెళ్ళు. వాళ్ళతో మాట చెప్పాలి. మీకు మీ బిడ్డని కాపాడుతానని మాట ఇచ్చాను కదా, ఆ మాట నిలబెట్టుకున్నారని చెప్పాలి. నన్ను తీసుకెళ్ళు. అమ్మా, నాన్న అంటే ఎవరో తెలియని వయసులోనే నాకు వాళ్ళ దూరం అయి ఉండొచ్చు. అది పెద్ద విషయమేం కాదు. కానీ నాకు ఊహ తెలిసిన నాటి నుంచి నువ్వే నాకు అమ్మ, నాన్న అంతా. కానీ నువ్వు 20 ఏళ్ళు కనిపించిన వాళ్ళతో ఉండి పెరిగి నా కోసం అందరినీ దూరం చేసుకుని ఒంటరిదానిగా నన్ను ఇంతవాడిని చేశావు. నీకన్నా ఈ లోకంలో నాకు ఎవరమ్మా ముఖ్యం? నాకంటూ లేని వాళ్ళు లేకుండానే పోనీ, కానీ నీకంటూ ఉన్న వాళ్ళతో నిన్ను తీసుకెళ్లి కలపాలి. నాకదే ముఖ్యం. మాతాజీ, మొదటి నుంచి నీ యాక్టివిటీస్ ఏం బాగలేవు.